కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కామెంట్స్. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేశారు. 7 గంటల ప్రాంతానికి కట్టలు కట్టే అవకాశం ఉందని అన్నారు. పోస్ట్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 27 తారీఖున ఎన్నికలు జరిగాయి. 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోటప్పకొండ తిరునాళ్ళకి గ్రాడ్యుయేటర్స్ అందరూ ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నారని అన్నారు. దానివల్ల ఓటు పర్సెంట్ ఎక్కువగా పెరిగిందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు ఎన్నికల్లో నాకు జరిగిన గౌరవం మరే ఒక్కరికి జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు నాకు ఓటు వేయటం. ఎన్నికలకు సహకరించిన పోలీసు యంత్రాంగానికి, అధికారులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా 50 వరకు ఒక కట్టగట్టి అన్నింటినీ మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 5వ రౌండ్ కంప్లీట్ అయింది. 1.5 అవర్ అయింది. అంటే మనం ఒక 30% అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ 9:45 అయింది. ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు 2 o'clock వరకు ఇదే అవుతుంది. లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పోస్టల్ బాలెట్స్ కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. సార్ కొంచెం పెద్దగా ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా, చాలా హుందాగా జరిగింది ఎన్నిక. 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువత, రైతుగా పోలింగ్ జరిగింది. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటయ్య స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం, పట్టణాలకి రావటం, ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం, ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మసాటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను. నేనేం దాని గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి
ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. విజయం అనేది సత్యం. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని చూసాం, సరళిని చూసాం, విధానాన్ని చూసాం, ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విజయం గురించి అని చెప్పి. కాకపోతే విజయం ఎందుకు ఏర్పడుతుందో కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 8 నెలల కాలం నుంచి ఈ కూటమి నాయకత్వం ఒక మంచి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. ప్రజా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరి పాలన చేస్తూ ఉంది. గతంలో లాగా అరాచకం కానీ విధ్వంసం కానీ చేసే ప్రభుత్వం కాదని ఒక నమ్మకం కలుగుతూ ఉంది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఒక సువర్ణ అవకాశం ఈ రోజున ఈ రాష్ట్రం కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడబోతుందనే నమ్మిక ఒకటి ఉంది. అందుకని ఈ రోజున ఈ యొక్క విజయం అనేది ప్రభుత్వ విజయంగా, కూటమి విజయంగా నేను భావిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తాను.